హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు హోమ్ మేడ్ పర్ఫ్యూమ్ అండి. హోమ్ మేడ్ పర్ఫ్యూమ్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది వీడియో చూపిస్తున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే చాలామందికి కొంతమందికి పర్ఫ్యూమ్స్ అనేవి పడవు. ఎందుకంటే సైనస్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్న వాళ్ళకు కూడా ఈ పర్ఫ్యూమ్స్ కొట్టుకోవడం వల్ల, అంటే స్ప్రేలు చేసుకోవడం వల్ల కూడా కొంచెం హెడేక్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల కూడా కొంతమంది వాడరు. సో ఈ మనం ఇంట్లో హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకునే ఎలా ఉంటుంది అంటే మనకు న్యాచురల్గా ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇంగ్రీడియంట్స్ రెండు ఇవి రోజ్ పెటల్స్. జనరల్గా దీనికి కావాల్సింది రోజ్ వాటర్ అండి. బట్ రోజ్ వాటర్ ఏంటంటే మనం బయట తీసుకున్నది కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని దాంట్లో ఏం వేయాలి అనేది నేను చూపిస్తాను. బట్ ఈ పర్ఫ్యూమ్ అయితే చాలా బాగుంటుందండి. మీరు పార్టీస్ కానీ ఇంట్లో కానీ లేదంటే స్వెట్టింగ్ వచ్చే వాళ్ళు కానీ రెగ్యులర్గా వాడచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఒకసారి మీరు స్ప్రే చేసుకున్నారనుకోండి, అసలు ఇంకెప్పుడు వదలరండి, కంటిన్యూస్గా వాడతారు. సో ఒకసారి చూద్దాము. ఇప్పుడు వీటిని ఏంటంటే మనము ఈ రెక్కలు అనేవి తీసేసుకొని పెటల్స్ అన్నీ తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాము. సో ఇలా పెటల్స్ అన్నీ నేను ఒక ముకుట్లోకి తీసుకున్నానండి. నార్మల్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేద్దాము. ఇదేంటంటే మీరు ఒకసారి చేసుకున్నారనుకోండి అసలు పాడవదండి. ఎన్ని మంత్స్ అయినా మీకు అసలు పాడవకుండా ఉంటుంది. నేను చెప్పేది చాలా బాగుంటుంది. మీరు ఎక్కువైనా చేసి పెట్టుకోవచ్చు అండి. వీటిని ఇప్పుడు బాయిల్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది బాయిల్డ్ అవుతుంది. కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. ఒక 10 to 15 మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకుంటే న్యాచురల్ రోజ్ వాటర్ అనేది మనకు రెడీ అయిపోతుందండి. ఇది ఏంటంటే మనకు రోజ్లో న్యాచురల్ ఫ్రాగ్రెన్స్, రోజ్ అనేది స్మెల్ వస్తుంది కాబట్టి మనకి ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ అలాంటివి ఏం అవసరం ఉండదు. దీంట్లో మనం ఏం కలుపుతామనేది నేను చూపిస్తాను ఇది అయిన తర్వాత. ఒక 10 to 15 మినిట్స్ అండి కంప్లీట్ ప్రాసెస్ అంతా. మీకైతే అసలు ఎప్పటికీ ఉండిపోతుంది ఇది. మీరు చేసుకున్న క్వాంటిటీని బట్టి ఎన్ని మంత్స్ అయినా వాడచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేటెస్ట్ వీడియోస్ కోసమని. సో కలర్ అంతా చేంజ్ అయింది ఫ్రెండ్స్, చూడండి. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇంకా అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనం నేను ఫిల్టర్ చేసేసాను కంప్లీట్గా. చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో ఏం వేయాలి అంటే మనకు న్యాచురల్గా పర్ఫ్యూమ్ అంటే ఇదండి. న్యాచురల్ పర్ఫ్యూమ్ అంటే మనకు జవ్వాదు అత్తర్ ఇది. సో అది కాకుండా జవ్వాదు పౌడర్ కూడా ఉంటుంది. మీరు పౌడర్ కూడా వేయొచ్చు. బట్ ఏంటంటే మనకు పౌడర్ కంటే ఈ అత్తర్ అనేది బెటర్ అండి చాలా వరకు. ఇలా వస్తుంది బాక్స్ అనేది. మీకు ఇందులో పెద్ద సైజు కూడా ఉంటుంది. బట్ ఇది ఒక్కటి తీసుకున్న చాలా రోజుల వరకు ఉంటుంది. ఇదైతే మీకు ఇది ఇంతకనం పట్టదండి. లైట్గా చాలా ఫ్యూ డ్రాప్స్ మాత్రమే సరిపోతుంది దీనికి. మీకు ఇది తీసుకున్నా కూడా చాలా రోజుల వరకు, ఈవెన్ ఒక 1 year వరకైనా వస్తుందండి ఇది. మనం రెగ్యులర్గా ఇలా పర్ఫ్యూమ్లో వాడినా కూడా 1 year అయినా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఎన్ని డ్రాప్స్ వేయాలని నేను చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్, అది కాకుండా మీరు ఒకవేళ ఈ పర్ఫ్యూమ్ అనేది కాకుండా కూడా మనకి ఇంకా న్యాచురల్గా రావాలి అన్నా కూడా ప్రీవియస్ వీడియోస్లలో నేను పౌడర్లో, అంటే మనం వేసుకునే టాల్కమ్ పౌడర్లో ఈ పౌడర్ యాడ్ చేసుకొని కూడా మనం డైలీ పౌడర్ వేసుకున్నా మనకు స్మెల్ అనేది ఉంటుందండి పర్ఫ్యూమ్. ఇంకా వేరేది ఏం అవసరం ఉండదు. సో ఇది కూడా మనం యూజ్ చేయొచ్చు. బట్ నేనైతే ఈ అత్తర్ అనేది నేను ఇందులో మిక్స్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను కొంచెం రోజ్ వాటర్ తీసి పెట్టుకున్నానండి రెగ్యులర్గా యూజ్ చేయడానికి. ఇప్పుడు నేను ఈ క్వాంటిటీ ఎందుకు తీసుకున్నానంటే మనం ఏ బాటిల్ అయితే పెట్టుకుంటామో ఆ బాటిల్లో మనం ఈ స్ప్రే, ఇప్పుడు నార్మల్గా స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, ఇలా స్ప్రే బాటిల్ని బట్టి నేను లిక్విడ్ అనేది రోజ్ వాటర్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఈ అత్తర్ అనేది మిక్స్ చేద్దాం, జవ్వాదు అత్తర్. మీకు ఎక్కువగా కావాలన్నా ఎక్కువగానే వేసుకోవచ్చు. స్ప్రే మీకు లైట్ స్ప్రే కూడా సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే. బట్ ఆయిల్ అనే టైప్లో ఉంటుంది కాబట్టి మీరు ఒక 10 to 12 డ్రాప్స్ 15 డ్రాప్స్ వరకు వేసుకున్నా పర్వాలేదండి.
నేనైతే ఏ పర్ఫ్యూమ్స్ అనేది యూస్ చేయనండి, రెగ్యులర్గా అయితే ఇదే వాడతాను. నాకు ఏది కూడా పడదు. సో ఈ న్యాచురల్గా మనకు ఉంటుంది కాబట్టి జవ్వాదు, అండ్ టాల్కమ్ పౌడర్లో కూడా జవ్వాదు పౌడరే నేను మిక్స్ చేసి వాడతాను. అది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టానండి ఎలా వాడాలి అనేది. సో ఇప్పుడు ఈ బాటిల్లో పోసేసుకుందాం. సో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ న్యాచురల్ పర్ఫ్యూమ్స్. ఇది మనం ఇంట్లో అంటే నార్మల్గా మనం ఇంట్లో కూడా రూమ్ ఫ్రెషనర్గా కూడా వాడొచ్చు. ఇది ఒకవేళ ఎక్కడైనా స్మెల్ ఉన్నా కూడా మనం వాడొచ్చు. నార్మల్గా వాష్రూమ్లో కూడా మనం ఇది వాడొచ్చు అండి. సో న్యాచురల్ మనకు రోజ్ వాటర్ అండ్ ఇంట్లో ఉన్న పర్ఫ్యూమే కాబట్టి, అత్తరు కాబట్టి న్యాచురల్గా పనిచేస్తుంది. చాలా బాగుంటుందండి. మీకు ఎక్కడ స్మెల్ వచ్చినా కూడా మీరు అది యూస్ చేయొచ్చు. చాలా వరకు అంటే చాలా అవర్స్ వరకు ఉంటుందండి స్మెల్ అనేది, అసలు పోదు. మీకు రూమ్ ఫ్రెషనర్గా వాడితే కనుక ఫ్యాన్ వేస్తే, మీరు నార్మల్గా ఏసీ ఉన్నా కూడా మీరు స్ప్రే చేశారనుకోండి ఏసీ దగ్గర, ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి యూస్ చేసి చూడండి. అండ్ నేను అంతకుముందు ఏంటంటే ఇలా డాబర్ వాళ్ళే తీసుకున్నాను స్ప్రే బాటిల్, అంటే రోజ్ వాటర్. సో దాంట్లో నేను నార్మల్గా న్యాచురల్ రోజ్ వాటర్ చేసి దీంట్లో వాడానండి. ఇది ఓల్డ్ది. సో ఇప్పుడు మనం చేసింది ఫ్రెష్ది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్. సో ఒకసారి నేను స్ప్రే చేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏంటంటే మనం రోజ్ వాటర్ అనేది మనం హోమ్మేడ్ చేసాం కదా, ఏదైనా మరకలు పడుతుందేమో అలాంటి భయం కూడా ఏమి ఉండదు, మనకు న్యాచురల్గానే ఉంటుంది. చూసారు కదా. సో ఫ్రెండ్స్ ఇదండి మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.